హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. హరిప్రియ గారు, మనం నమ్మకమే అనుకోండి, మూఢనమ్మకమే అనుకోండి, అది ఎవరి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఒక నల్ల పిల్ల ఎదురొచ్చింది అనుకోండి, అమ్మో పిల్ల వచ్చిందంట. ఒక ఒంటి బ్రాహ్మడు వచ్చాడు అనుకోండి, అమ్మో ఒంటి బ్రాహ్మడు ఎదురయ్యాడు అనుకుంటాం. పూర్వ సుహాసిని, ఒక భర్త లేని ఒక స్త్రీ ఎదురైంది అనుకోండి, అయ్యో పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు బాధపడుతున్నారా లేదా ఏమి ఆలోచించరు. అమ్మమ్మో అనేసి ఏదో ఒక అపకారం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ నమ్మకాలంటారా, మూఢనమ్మకాలంటారా? చాలా కష్టము, చాలా టిపికల్ అయినప్పటికీ చూద్దాం. అయితే ఇందులో కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయంటారు. ఉన్నాయి. కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అయితే నల్లపిల్లి అనేది, పూర్వ సువాసినీలు అనేది మనకి కొన్ని మూఢనమ్మకాలనే చెప్పచ్చు. మూఢనమ్మకాలే. పూర్వ సువాసినీలు వస్తే కొంతమంది పెళ్లిళ్ళు మానుకోవడము, ఎదురొస్తే అసలు లైట్ వేసిన తర్వాత వాళ్ళు చూడకూడదు అంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళని చూడకూడదు అంటారు. ఇంట్లో ఉన్న అల్లవనివ్వండి, అత్తవనివ్వండి, వాళ్ళు కూడా ఒక పక్కకు పెట్టేస్తే వాళ్ళ మనసు ఎంత గాయపడుతుందండి, ఎంత బాధపడుతుంది. ఆ బిడ్డని కన్నా తల్లే కదా. ఇది ఆవిడ చేసుకున్నది కాదు కదా. అంటే పూర్వం ఎందుకు అంటే ఇది పూర్వం వచ్చిన ఆచారమే తప్ప నమ్మకం అయితే కాదు. పూర్వం వచ్చిన ఆచారం కాబట్టి పూర్వ సుహాసిని అంటారు. ఎందుకు అనేవారు అంటే కనుక దానికి చిన్న విషయం చెప్తాను. చెప్పండి. ఏంటంటే పూర్వం మండువా ఇల్లు ఉండేవి, మండువా ఇల్లు, లోగిళ్ళు ఉండేవి. అయితే అప్పట్లో ఏం చేసేవారు, చిన్న చిన్న తనంలోనే పెళ్లిళ్ళు చేసేసేవారు, బాల్య వివాహాలు చేసేసేవారు. ఒక కుటుంబంలో ఒక తండ్రికి అక్కలకి పెళ్లిళ్ళు అయిపోయేవి, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయేవి. అయితే ఈ పెళ్లిళ్ళు అయినవి ఏ ఏజ్ గ్యాప్ లో చేసేవారు? పిల్లలేమో చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు, ఆ పెళ్లి కొడుకులు వయసు మీరిపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు. మరి వయసు అంటే కన్యాశుల్కం లాగా ఉండేదన్నమాట. మరి వయసు మీరిపోయిన వాళ్ళు చనిపోవడం సమంజసమే కదా. మరి రసజ్వల అవ్వకముందే అమ్మాయిలకి చేసేసేవారు పెళ్లిళ్ళు. రజస్వలకి ముందే చేసేసేవారు. వాళ్ళని అయ్యే వరకు సంసారానికి దూరంగా ఉంచేసేవాళ్ళు. చేసిన వాళ్ళని ఎవరితో చేసేవారు? చిన్న వయసు వారితో కాకుండా పెద్ద వయసు వారితో డబ్బులు తీసుకొని పెళ్లిళ్ళు చేసేసేవారు. అంటే ఒక రకంగా పిల్లని అమ్ముకునేవారు. వాళ్ళు ఏదో అనారోగ్యంతో కావచ్చు, లేదా వయసు మీద పడి కావచ్చు, చనిపోయేవాళ్ళు. అయితే అప్పట్లో ఏం చేసేవారు, ఇలా ఇంటికి వచ్చేసిన అక్క చెల్లెళ్ళని, ఇలా ఇంటికి వచ్చేసిన కూతుళ్ళని ప్రపంచానికి చూపించకుండా, ఎందుకంటే ప్రపంచానికి చూపిస్తే వీళ్ళు లేత వయసుకు వచ్చేటప్పటికే వాళ్ళు వైధవ్యం పొందేవాళ్ళు. మళ్ళా కనుక అంటే మహా అయితే ఆ గ్రామాల్లో 100 గడపలు కూడా ఉండేవి కాదు. అంతేనండి, 100 గడపలు ఎక్కి 100 గడపలు అంటే ఇలాగా వైధవ్యం పొందిన ఆడవాళ్ళని పరపురుషులు చూడకుండా ఉండేందుకు గాను శిరోముండనము అంటారు. అంటే జుట్టు తీయించేయడము, రంగురంగు వస్త్రాలైతే పిల్లలకి అంటే ఆడవాళ్ళకి ఆకర్షణ కలిగి లేని కోరికలు పుట్టడము జరుగుతాయని చెప్పి వీళ్ళని అనాగరికంగా, అతి పాశవికంగా వీళ్ళని ఇటువంటి వాటికి మనస్సు వెళ్లకుండా తయారు చేసి ఇళ్లల్లో బంధించేవారు. ఇళ్లలో బంధించేశారు. బయటకు వెళ్తే మళ్ళీ పురుషులు చూస్తారన్న ఉద్దేశంతో ఇళ్లలో శుభకార్యానికి తీసుకెళ్ళకుండా, పండుగలు పబ్బలకి తీసుకెళ్లకుండా, ఎందుకంటే అక్కడ ఏదైనా జనాకర్ష. కొంతమంది ఇలాంటి అంటే తెల్లని వస్త్రంతోనూ శిరోమండనంతోనూ కూడా ఉంటూ పైకి ఇట్లాగా ఇలా చెవుల మీద నుంచి అట్లాగా ఉంటూ ఉండేవారు. అంటే ఒక రకమైన వికృత చేష్టలుగా చేసేవాళ్ళు. అయితే అయినప్పటికీ ఆ ఆడపిల్లలు అందంగా ఉండేవారు, ముఖవర్చస్సు అది బాగుండేది. వయసుని బట్టి వస్తుంది కదా. వాళ్ళు ఎక్కడ ఆకర్షిస్తారు అని ఇంట్లో దిగ్బంధనం చేసి చూడరాదు, మీరు ఎక్కడికి వెళ్ళరాదు అని ఇంటి యజమాని నిబంధనలు పెట్టేవాడు. దానికి ఈ పెరుగుతూ అంటే కుటుంబం వృద్ధి అవుతూ వీళ్ళేం చేసేవాళ్ళు, ఆయన కొడుకులు కూడా మా అత్త ఎక్కడికి రాకూడదు, మా చెల్లెలు ఎక్కడికి రాకూడదు. ఆ కూడదు ఎలా అయిపోయింది, అది ఒక ఆచారంగా అయిపోయింది. అదే ఒక ఆచారం చేసేసారు. అక్కడి నుంచి ఈ తండ్రి తాలూకా కొడుకు పెద్దవాడు అవుతాడు కదా, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి అత్తల్ని
అల్లుల్ని కానీ ఆడబడుచుల్ని కానీ తీసుకొచ్చేవాడు కాదు. ఇలాగ మా నాన్న చేయలేదు కాబట్టి మేము చేయకూడదు, అంతే కదా. మా తాత చేయలేదు కాబట్టి మేము అదొక సాంప్రదాయం అయిపోయింది. సంప్రదాయంగా తీసుకొచ్చారే తప్ప అది ఏదో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆవిడ చూస్తే తప్పు, ఆవిడ చూస్తే అశుభాలు జరుగుతాయి అనేది పూర్తి అవాస్తవం. అది ఎక్కడా చరిత్రలో కానీ చెప్పబడలేదు, మన పురాణాల్లో కూడా ఎక్కడా ప్రస్తావన జరగలేదన్నమాట. మరి ఆ పుట్టినప్పుడు ఆడపిల్లకి మనం బొట్టు పెడతాంగా, పువ్వులు పెడతాం కదా, వాళ్ళకి కాటిక పెడతాం కదా. ఈ ఎక్స్ట్రా వచ్చినవి ఏమిటి? పెళ్ళయిన తర్వాత సూత్రాలు, కాలికి మట్టెలు మాత్రమే భర్తతో 5వ తనం తెచ్చుకుంటుంది. అంత క్రితం వరకు 4 తనాలు ఆవిడకున్నాయి. పట్టీలు, పసుపు కుంకుమ, బొట్టు, పువ్వులు, గాజులు. ఈ 4 తనాలు ఉన్నప్పుడు 5వ తనం అంటే అర్థం ఏంటి? భర్తతో వచ్చిన మంగళసూత్రాలు, మట్టెలు, ఈ 2 5వ తనము. 5వ తనం అంటే అదే అంతే. ఆడపిల్లకి పుట్టుకతో వచ్చినవి ఈ 4, ఎక్స్ట్రాగా వచ్చింది భర్తతో వచ్చినవి ఈ 2 భర్త పోయినప్పుడు తీయాలి. కానీ బొట్టు ఎందుకు తీయాలి? పువ్వులు ఎందుకు వదులుకోవాలి? గాజులు ఎందుకు వదులుకోవాలి? అవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెట్టినవే కదా. అంటే ఇప్పుడు అది అనాచారము అని మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు అర్థమైందండి. కానీ సమాజం అంగీకరించట్లేదు కదండి. సమాజం అంటే ఎవరు? ఇలాంటి వాళ్ళు 4 కుటుంబాలు కలిస్తే సమాజము. అంతే కదా. ఇలాంటి వాళ్ళు 4 కుటుంబాలు కలిస్తేనే సమాజం కదా. అది పరంపరగా మనకు వచ్చేసింది. అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి పెద్దలు ఉండడం బట్టి రాకూడదు, చూడకూడదు, ఎదురు పడకూడదు అని ముగ్గులు పెడుతున్న వాళ్ళు కూడా పరిగెత్తుకు లోపలికి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున ముగ్గులు పెడుతున్న వాళ్ళు కూడా పొరపాటున ఆ తల్లి బయటకు వస్తే చూడకూడదు అన్నట్టుగా వెళ్ళిపోతారు. అది వాళ్ళకి మానసిక వేదన ఎంత చాలా వేదన పడుతున్నారు. అలా ఎదుటి వాళ్ళు మానసిక వేదనకు గురి చేసే హక్కు మనిషికి ఉందా? లేదు. అలాంటి హక్కు మనిషికి లేదు. మీకు ఇష్టం లేకపోతే వద్దు అనాలి తప్ప ఆవిడ చూస్తుండగా తలుపులేసుకోవడము, ఆవిడ చూస్తుండగా దీపాలు పెట్టే వేళలో గబుక్కున ఆ స్త్రీ బయటకు వస్తే చూడకూడదు, వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోతాము జరుగుతుంది. ఇదంతా పైశాచిక ఆటవిక చర్యలే తప్ప మన సనాతన ధర్మంలో ఇట్లాంటివి ప్రస్తావించలేదు. మరొక విషయము అయితే మరి రామాయణ కాలం నాటి చూసుకుంటే కనుక దశరథుడు చనిపోగానే శ్రీరామచంద్రుడు దైవ సమానం, అలాంటి తల్లికే తప్పలేదు వైదవ్యం, తప్పలేదు. ఇంకా మామూలు స్త్రీలు ఎంత ఇది కావాలని చేసుకున్నది కాదు కదా. ఇది పైశాచిక ఆటవిక చర్య. ఆ స్త్రీ అన్నిటికీ అర్హురాలే. మన సత్యనారాయణ వ్రతంలో పూజలు చేయొద్దు అంటారు. సత్యనారాయణ వ్రతంలో కూడా చెప్పారుగా. అవును కదా, పూజలు చేసుకోమని. మన వాళ్ళిద్దరు రాలేదు అన్నా మీరు చేసుకోండి, వాళ్ళు వస్తారు అన్నారు కదా. అంటే ప్రతి వ్రతకల్పంలోనూ పూర్వ సువాసినీలకు అంటే వైధవ్యం పొందిన వాళ్ళకి స్థానం ఇచ్చారు. ఈ జన్మలో అలా అమ్మవారి పూజల్లోనూ స్థానం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ జన్మలో గత జన్మ తాలూకా ఇది వల్ల వైధవ్యం పొందారే తప్ప ఈ జన్మలో పూజలు పునస్కారాలు వ్రతాలు చేసుకుంటే మరుసటి జన్మ పునిస్త్రీగా ఉంటుంది అన్న భగవత్ సంకల్పమే తప్ప వీళ్ళు దేనికి అర్హులు కారు అనేది ఎక్కడా లేదనమాట. ఇప్పుడు కుంకుమార్చన చేసుకోవచ్చు అంటారా? కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. వీళ్ళు దేనికి అనర్హత అనేది ఎక్కడా లేదు. ఆశీర్వచనం ఇవ్వచ్చు, చేసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో చేయిస్తున్నారు. అమ్మవారికి కూడా సువాసన్యర్చన ప్రీతాయ నమః అని కూడా ఉన్నది. అవునండి, అమ్మవారే చెప్పింది వద్దు అని, వాళ్ళని వెలివేయొద్దు అని చెప్పి అమ్మవారే చెప్పినప్పుడు మనము చేస్తున్నాము ఇవన్నీ. అంటే దురాచారాన్ని ఆచారంగా మనం పరిగణలోకి తీసుకొచ్చేసామన్నమాట. పూర్వ సువాసనల గురించి చాలా చక్కగా వివరించారమ్మా. అమ్మ ఎవరు బాధపడద్దు, అన్నీ ఆచరించవచ్చు, అన్నీ చెయ్యొచ్చు. నమస్తే.